సింహం లాంటి మనిషి కూడా ఒక్కోసారి జీవితంలో కొన్ని సమస్యలు వచ్చినప్పుడు ఒక అడుగు వెనక్కేసినట్టు కనపడతాడు. ఈ శత్రువు ఏమనుకుంటాడంటే అయిపోయింది అడిపోయింది, అలా అయిపోలేదు, ఆగు ఏడాది ఆగు చూపిస్తాడు. సంచలనంగా మారినటువంటి విషయం గరికపాటి గారి వ్యక్తిగత జీవితం. తన యొక్క వ్యక్తిగత జీవితాన్ని బేస్ చేసుకొని పలు ట్రోల్స్ వస్తున్నాయి సోషల్ మీడియాలో. తాను ఎదుగుతున్న క్రమంలో పెరుగుతున్న కలుపు మొక్కలను చూసి మనం అంతా కూడా తన యొక్క వ్యక్తిగత జీవితంపై టార్గెట్ చేయొద్దు. ఎందుకంటే తను ఇచ్చినటువంటి ప్రసంగాలు ఎంతో మందికి మేలు చేశాయి, కొన్ని లక్షల కుటుంబాలు బాగుపడ్డాయి, కొన్ని కోట్ల మందికి స్ఫూర్తి ప్రదాత తన యొక్క ప్రసంగాల ద్వారా. ఎస్పెషల్లీ ఏంటంటే తన యొక్క వ్యక్తిగత జీవితం వేరు, వ్యవహారిక జీవితం వేరు. ఒక అడుగు వెనక్కేస్తున్న సింహం ఎందుకని కుప్పించి ముందుకు దూకడానికి. వచ్చిన సమస్య వచ్చిన దుఃఖమో తట్టుకోవాలి కదా, దానికి కొన్ని సమస్య పడితే ఈ లోపు ఏం చేస్తాడు, పోటు చేసుకుంటాడు బలాన్ని, శరీర బలాన్ని, మనోబలాన్ని, ధన బలాన్ని, కండ బలాన్ని అన్ని పోటు చేసుకుని ఒక్క దెబ్బ కొడతాడు. మళ్ళీ 25 ఏళ్ళు ఎవరైనా అమాయకంగా ఏమనుకో అయిపోయింది అయిపోయింది.